the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని ఇటీవల సూపర్లేటివ్స్గా మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాము. వాటి గురించి ఏ అంశం వార్తల్లోకి వచ్చినా కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. పోటీ పరీక్షలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి అంతటి ఇంపార్టెంట్ టాపిక్ని మీరు కూడా ఇంపార్టెన్స్తో చూడండి. ఇక్కడ అలాంటి ఒక అంశము దేశంలోని ఒక గ్రామం వార్తల్లోకి వచ్చింది. సరిహద్దులో ఉన్న ఒక గ్రామం, బార్డర్ విలేజ్, సూపర్లేటివ్ టాపిక్. ఇక్కడ వార్తలు నిలిచిన గ్రామం పేరేంటి, ఏ రాష్ట్రంలో ఉంది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఈ పాయింట్స్ చూస్తే సరిపోతుంది. సో విలేజ్ పేరు వచ్చేసి మసాలి అనే ఒక విలేజ్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్. గుజరాత్ అనగానే అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము. గుజరాత్ ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది? పాకిస్తాన్. అలా పాకిస్తాన్తో దాదాపు 40 కిలోమీటర్ల సరిహద్దుతో ఉన్న ఒక విలేజ్ భారతదేశంలోనే మొట్టమొదటి బార్డర్ సోలార్ విలేజ్గా ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అది గుర్తుంచుకోండి. ఏ డిస్టిక్లో ఉంది అంటే బనస్కంత అనే ఒక డిస్టిక్, గుజరాత్ రాష్ట్రం సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మసాలి అనే విలేజ్, బనస్కంత అనే ఒక డిస్టిక్ దేశంలోనే మొట్టమొదటి బార్డర్ సోలార్ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపు 40 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ లేదా అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది ఈ గ్రామం. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి మన భారతదేశం, ఇండియా ఈజ్ పెనిన్సులా, ద్వీపకల్పం. 3 వైపులా కూడా సముద్రమే ఉంది. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇక్కడ భారతదేశానికి సంబంధించి తీరరేఖ కలిగిన రాష్ట్రాలు లేదా కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? స్టేట్స్ అడుగుతున్నాను, 9. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. గుర్తుపెట్టుకోండి. మరి ఈ 9 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన మహారాష్ట్ర కోస్ట్ లైన్కి సంబంధించి రీస్టోరేషన్ యాక్టివిటీస్ లేదా అక్కడ ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, తీరరేఖ సంరక్షణ చర్యల కోసం కానివ్వండి, భారతదేశానికి మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా $42 మిలియన్ ఏడీబీ కేటాయించింది. ఏడీబీ sanctioned or granted 42 million loan to restore and stabilize Maharashtra's coastal line అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఏడీబీ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఫిలిప్పీన్స్, మనీలా. ఏడీబీలో ఇటీవల 69వ సభ్యత్వ దేశంగా ఏ దేశం వార్తల్లోకి వచ్చింది? ఇజ్రాయెల్. నాన్ రీజనల్ మెంబర్గా వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, తరచు వార్తల్లోకి వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని ఏదైనా రాష్ట్రానికి సంబంధించి, ఏదైనా నగరానికి సంబంధించి అంతర్జాతీయ రుణాలు కానీ లేదా గ్రాంట్స్ ఏమన్నా వస్తూ ఉంటే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఏడీబీ తర్వాత ప్రపంచ బ్యాంక్ చూద్దాం. సో ఇక్కడ అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు భేటీలో $800 మిలియన్ రుణానికి ఆమోదించినట్లు తెలుస్తోంది. అమరావతికి ఇప్పటికీ $788 మిలియన్ రుణాన్ని ఏడీబీ మంజూరు చేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్రం బడ్జెట్లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని చెప్పారు. 2 సంస్థల ద్వారా $1588 మిలియన్ నిధులు సమకూర్చుతామని చెప్పారు. గుర్తుంచుకోండి. ఇక ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్ మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇటీవల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మళ్ళీ ఒకసారి ఈ టాపిక్ చూసాము. పిఐబి టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రిలీజ్ చేస్తారు. ఇందులో భారతదేశం 39th పొజిషన్లో నిలిచింది. అవుట్ ఆఫ్ 119 కంట్రీస్ కన్సిడర్, 119 దేశాలను కన్సిడర్ చేసుకొని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 39th. అదే భారతదేశం యొక్క స్థానం 2021లో 54వ పొజిషన్లో ఇప్పుడు 39th పొజిషన్కి వచ్చిందని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీని విషయంలో ఎందుకు ఇంత ఇంప్రూవ్మెంట్ మనం చూడగలుగుతున్నామంటే కొన్ని స్కీమ్స్ గురించి చెప్పారు. ప్రసాద్ ఉదాహరణ తీసుకుంటే పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్
డ్రైవ్ ఇటువంటి కార్యక్రమాలు వల్ల స్పిరిచువల్గా డివైన్ ప్లేసెస్ ఏవైతే వాటి అభివృద్ధి కార్యక్రమాలు వీటి వల్ల ఇదంతా కూడా అత్యధికంగా లేదా మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఇండియా వార్తల్లోకి వస్తుందని దీని గురించి పిఐబిలో రాసిన కథనం. ఇక గంటకు 5000 కిలోమీటర్ల వేగంతో సూపర్సానిక్ ఇంజన్ను పరీక్షించిందంట చైనా. ఆ ఇంజన్ పేరేంటి అని అడుగుతారు. జిన్నుడో 400. జిన్నుడో 400 గుర్తుంచుకోండి. ఏ దేశము? చైనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పౌర విమానయానంలో అత్యంత వేగవంతమైన సూపర్సానిక్ విమాన ఇంజన్ను చైనా సైంటిస్టులు తయారు చేశారు. గంటకు 5000 కిలోమీటర్ల వేగంతో మ్యాక్ 4 స్థాయి ప్రయాణించగల సూపర్సానిక్ జెట్ ఇంజన్ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. 20 కిలోమీటర్ల ఎత్తులో సూపర్సానిక్ ఇంజన్ గంటకు 5000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని చైనా ఆన్లైన్ మీడియా రీసెంట్గా పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి. ఆ ఇంజన్ పేరు ఏంటో చూడండి సరిపోతుంది. ఆ దేశంలోని స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అనే కంపెనీ దీన్ని అభివృద్ధి చేసిందంట. సో ఇదంతా టెక్నాలజీకి సంబంధించి మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిన అంశమే. ఓకేనా. అండ్ అభ్యర్థులకు మరొకసారి ఒక చిన్న అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీకు పోటీ పరీక్షల్లో ఇటీవల చాలా వరకు మనం 100% కవర్ చేసిన కోర్సు CA 360 కోర్స్. సో CA 360 2025 కోర్స్ని ప్రారంభిస్తున్నాను. ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి కూపన్ అనేది ఇచ్చాను. ఆ కూపన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అవుతుంది. అభ్యర్థులు ఇమీడియట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ని ప్రకటించాము. అభ్యర్థులు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్లో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉంటుంది. మీరు యాప్ యూజ్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక ఒక్క ఏడాదిలో 100 అణ్వాయుధాలు అనే ఒక అంశము. చైనాలో ముమ్మరంగా న్యూక్లియర్ వార్హెడ్ల తయారీ చేస్తోందని చెప్పేసి అమెరికా ఆరోపణ. చైనా శరవేగంగా అణ్వాయుధాలను తయారు చేస్తోందని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 100 న్యూక్లియర్ వార్హెడ్లను అదనంగా సమకూర్చుకుందని చైనా మిలిటరీ పవర్ రిపోర్ట్ 2024 పేరుతో రూపొందించిన నివేదిక తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ కథనం ప్రకారము ఈ విషయాలను వివరించడం జరిగింది. డ్రాగన్ అమ్ముల పొదిలో 2024 మధ్య నాటికే 600కు పైగా అణు వార్హెడ్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2019లో వీటి సంఖ్య 4000 మాత్రమేనని పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక 2035 సంవత్సరం వరకల్లా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 60% కోత విధించబోతున్నామని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి 60% కోత విధిస్తామని చెప్పేసి అమెరికాలో ఇక పదవి నుండి వెళ్ళిపోనున్న అధ్యక్షుడు జో బైడెన్ గారు చెప్పడం జరిగింది. రానున్న అధ్యక్షుడు ట్రంప్ ముందు ఒక సవాలుగా చూడొచ్చు మనం ఇది. సో గ్రీన్ హౌస్ ఉద్గారాల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2035 కల్లా తాము వెదజల్లుతున్న ఉద్గారాల్లో 60% కంటే ఎక్కువ కోత పడేలా పర్యావరణహిత చర్యలు తీసుకుంటామని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కీలక సమయంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ కీలక అంశంగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. ఇక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ విషయంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతుల విషయంలో భారతదేశం సాధిస్తున్న ఘనత అద్భుతం. 2024 సంవత్సరంలో ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తున్న జాబితాలో టాప్ 3లో ఇండియా ఉంది. 3rd పొజిషన్లో ఉంది. అదే భారత్ 2019 సంవత్సరంలో 23వ స్థానంలో ఉంది. ఇప్పుడు 3వ స్థానంలో ఉందని చెప్పేసి ఇటీవల అశ్విని కుమార్ వైష్ణవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా బికమ్స్ 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ద వరల్డ్. గుర్తుంచుకోండి. స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ ఆల్సో బ్రీచ్డ్ ద 20,000 crore rupees మార్క్ ఇన్ సింగిల్ మంత్ ఇన్ నవంబర్ 2024. సో జ్యుడిషియరీకి సంబంధించి ఇటీవల చాలా కేసుల గురించి మనం చూసాము. సో ఇక్కడ భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకునే మహిళకు ఆస్తిలో వాటా ఉంటుంది, తన భర్త ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పిన అంశము. మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త మరణానంతరం మళ్ళీ పెళ్లి చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారము మరణించిన భర్త ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని తీర్పులో పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు సంబంధించిన ఒక కేసు ఇది. గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఒక ఫెస్టివల్ గుర్తించింది. అదేంటంటే రథసప్తమి. సో ఇక్కడ రథసప్తమిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి పండుగగా ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య నారాయణ స్వామి దేవస్థానంలో ఈ పండుగను 3 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పేసి ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఒక అవార్డు నేషనల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు తెలంగాణ పోలీసులకు. సో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ పోలీస్ శాఖకు ప్రతిష్టాత్మకమైన 15వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం లభించింది. రీసెంట్గా అస్సాం రాజధాని గౌహతిలో ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ గోయల్, సమాచార సాంకేతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి పవన్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. తెలంగాణ అదనపు డీజీగా ఉన్న వివి శ్రీనివాసరావు గారు. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ నేషనల్ లెవెల్ అవార్డు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి. సో రానున్న సంవత్సరం 2025 సంవత్సరంలో భారతదేశం వేదికగా చాలా అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న క్రీడలు జరగబోతుంది. భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అందులో ఖోఖో ప్రపంచ కప్. సో ఖోఖో వరల్డ్ కప్ మొట్టమొదటి ఎడిషన్ ఇనాగ్రల్ ఖోఖో వరల్డ్ కప్కి ఆతిథ్యం భారతదేశం ఇవ్వబోతుంది 2025లో. ఆ ఈవెంట్కి, ఆ టోర్నమెంట్కి బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవ్వడం జరిగింది. సో దీనికి ఇంపార్టెన్స్ తీసుకురావడానికి నిర్వాహకులు తనని ఎంపిక చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మసాలి అనే విలేజ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి బార్డర్ విలేజ్ సోలార్ విలేజ్గా. సో ఏడీబీ మహారాష్ట్ర కోస్ట్ లైన్ అభివృద్ధి కోసం రుణం, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణము, అండ్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024, గంటకు 5000 కిలోమీటర్ల వేగానికి సంబంధించి సూపర్సోనిక్ ఇంజన్ పరీక్షించిన చైనా, ఒక ఏడాదిలో 100 అణ్వాయుధాలను చైనా తయారు చేసిందని చెప్పేసి అమెరికా, 2035 కల్లా గ్రీన్ హౌస్ ఉద్గారాలు 60% కోత విధిస్తామని చెప్పేసి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన, ఇండియా భారతదేశం ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో 3rd పొజిషన్లో ఉందంట, భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా ఉంటుంది అని మద్రాస్ హైకోర్టు తీర్పు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర పండుగగా రథసప్తమి, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ పోలీసులకు జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారము. సో రానున్న సంవత్సరం 2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం భారత ఆతిథ్యంలో జరగనున్న ఖోఖో వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.